హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం పెద్ద ఎత్తున వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం పెద్ద ఎత్తున వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అయితే అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా మహిళలు తమ ఇళ్లలోనే సురక్షితంగా సౌకర్యవంతంగా పని చేసుకోవడానికి అవకాశాలు కల్పించబడతాయి. ఈ ప్రయత్నం మహిళా సాధికారిత, అలాగే ఉద్యోగ అవకాశాలు మరియు పని జీవిత సమతుల్యతను ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కోవిడ్-19 మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే భావన అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం అయితే పొందింది. ఇక సాంకేతికత అందుబాటులో ఉండటం వల్ల రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేసెస్ మరియు నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ వంటి భావనలు అయితే ఉద్యోగులకు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించాయి. ఇది పని జీవిత సమతుల్యతను సాధించడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ధోరణిని ఉపయోగించుకుని ముఖ్యంగా మహిళల కోసం రిమోట్ మరియు హైబ్రిడ్ పని ఎంపికలను అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు జీసీసీ పాలసీ 4.0 కీలకమైన భాగం. ఈ పాలసీ ద్వారా ప్రతి నగరం, పట్టణం మరియు మండలంలో ఐటీ ఆఫీసు స్థలాలను సృష్టించేందుకు డెవలపర్లకు ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఇది మౌలిక స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుంది. మహిళా ఉద్యోగ శక్తి హక్కులలో మార్పు అయితే చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ప్రణాళిక మహిళా ప్రొఫెషనల్స్ హక్కులలో పెద్ద మార్పు తీసుకువస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. రిమోట్ మరియు హైబ్రిడ్ పని ఎంపికలు మహిళలకు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని అందిస్తాయి. ఇది మహిళలు తమ కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ మహిళా అలాగే బాలికల సైన్స్ రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మహిళలు మరియు బాలికలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి విజయాలను గుర్తించి వారికి సమానమైన మరియు సంపూర్ణ అభివృద్ధి అవకాశాలను అందించడంలో ప్రభుత్వం తన బాధ్యతను పునరుద్ధరించుకుంటున్నట్లుగా తెలియడం అనేది జరిగింది. ఈ ప్రణాళికలు విజయవంతంగా అమలైతే మాత్రం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు సామాజిక స్థాయిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అయితే అమలు చేయడం ద్వారా మహిళల ఉద్యోగ అవకాశాలను విస్తరించడం మరియు వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం రాష్ట్రంలో మహిళా సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోంది. చూసారు కదా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అయితే అమలు చేయడం అనేది జరగబోతుంది. దీని ద్వారా మహిళల ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి జీవితాల్లో సానుకూల మార్పునైతే తీసుకురావడమే లక్ష్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసిన అప్డేట్ మహిళలకి సంబంధించి. మరిన్ని ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రభుత్వ పథకాలకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పుడైతే మేము పోస్ట్ అనేది చేస్తామో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అవన్నీ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.